ఎస్ ట్రేడర్స్, నిన్న మార్కెట్ చూశారు కదా. ఎట్టకేలకు మన క్లోజింగ్ ప్రైజు 2 డేస్ తర్వాత కిందికి క్లోజ్ అవ్వడానికి ప్రయత్నం చేసింది నిన్న. తర్వాత ఈరోజు చూడండి చాలా క్లియర్గా ఉంది. ఈరోజు ఫస్ట్ సపోర్ట్ వచ్చి ఇది అవుతుంది 23,500 ఎంత ఉంది, 23,504 టు 533 ఉంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ ఓపెన్ కావచ్చు ఈరోజు. దీని కింద కూడా ఇంకా ఆ, మా మార్కెట్ ఈరోజు 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అవుతుందంటే నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది 23,404. ఈ లెవెల్ గమనించాలి. ఎందుకంటే ఈ లెవెల్ కిందికి రేపు కానీ ఈరోజు కానీ ఒకవేళ రావడానికి ప్రయత్నం చేసిందంటే మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ ఇక్కడి వరకు ఉంటుంది. 20 ఎంత 22,679 వరకు ఉంటుంది. కానీ అయితే ఇక్కడ ఏం చేసింది, ఇక్కడ ఒక సపోర్ట్ క్రియేట్ చేసింది. ఇక్కడ ఈ లెవెల్ ఏది 23,404 లెవెల్ చాలా క్లియర్గా సపోర్ట్ క్రియేట్ చేసింది. ఈ సపోర్ట్ నుంచి ఒకవేళ బౌన్స్ అయింది అంటే మళ్ళీ పైకి వెళ్ళగలుగుతుంది అంటే ఒక 1 వీక్ క్యాండిల్ ఇంకా గ్రీన్ క్యాండిల్ పడ్డది అంటే మాత్రం అప్పుడు ఇంకా అప్ సైడ్ చూడాలి. కానీ ప్రజెంట్ మాత్రం ఇక్కడ సినారియో చార్ట్ 1 అవర్లో ఉంది. ఇక్కడ చూడండి, ఈ ఇండికేటర్ గురించి అడిగారు, దాని గురించి చెప్పుకుందాము. అయితే చాలా క్లియర్గా ఉంటుంది ఆ ఇండికేటర్ కూడా. మనం ఓన్లీ సిగ్నల్ చూపించిన తర్వాత దాన్ని ఎంట్రీ తీసి పెట్టుకోవచ్చు వితౌట్ స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయని అవసరం లేదు. స్టాప్ లాస్ కొడుతుంది కొన్నిసార్లు, కాకపోతే చాలా మనం ట్రెండ్ను కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలిగితే దానికి స్టాప్ లాస్ కూడా అవసరం లేదు. కానీ స్టాప్ లాస్ పెట్టుకుంటే చాలా ముఖ్యం. ప్రతి ఒక్క ట్రేడర్ స్టాప్ లాస్ యూజ్ చేయాలి కూడా. ఓకే, ఇది చూడండి, ఇది ఇలా చూసుకుంటూ వెళ్తే మీకే అర్థమవుతుంది ఎక్కడెక్కడ టర్న్ అయింది. ఈ టర్న్ అయిన తర్వాత నుంచి ఎన్ని పాయింట్లు ఇచ్చింది. ఇగో ఇక్కడ టర్న్ అయింది, కిందికి వచ్చింది. ఇక్కడ టర్న్ అయింది, పైకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ మళ్ళీ గ్రీన్ టర్న్ అయింది, పైకి వెళ్ళింది, ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ కిందికి వచ్చింది. ఇక్కడ రెడ్ టర్న్ అయింది, కానీ ఇక్కడ తీసుకుంటే మనకి స్టాప్ లాస్ కొట్టింది. ఇక్కడ కొన్నిసార్లు స్టాప్ లాస్ కొడుతుంది అనమాట. అయితే మనకి ట్రెండ్ ఐడెంటిఫై చేసుకుంటే మన క్లోజింగ్ ప్రైజ్ల ప్రకారము మన 3 మినిట్స్ లెవెల్స్ ప్రకారము ట్రెండ్స్ను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటే ఈ ఇండికేటర్ పనిచేస్తుంది. ఈ ఇండికేటర్ సూపర్ ట్రెండ్ ఇండికేటరు, దాని గురించి చెప్పుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు మనకి ప్రజెంట్ లెవెల్స్ వచ్చేసి ఇది ఫస్ట్ లెవెలు. ఓకే, మన సపోర్టు చేయడానికి మార్కెట్ కిందికి రావడానికి. ఆ తర్వాత సపోర్టు ఇది 23,404. దీని తర్వాత దాటితే అప్పుడు చూద్దాం లెవెల్స్. ప్రజెంట్ మాత్రం ఈ 2 లెవెల్స్ వస్తాయి. ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం, ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ లెవెల్ 23,535కి కనుక మనకు ఎబోవ్ కనుక మనకి 50 మినిట్స్లో క్లోజింగ్ ఇస్తుంది అంటే మాత్రం మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఇది అవుతుంది. ఇప్పుడు ఈ క్లోజింగ్ ప్రైస్ మనం తీసేసుకుందాం. 2 డేస్ కంప్లీట్ అయిపోయింది, ఇందులోనే క్లోజ్ అయింది కనుక ఇది అయిపోయింది. ఈ రోజుకి మాత్రం నిన్నటి క్లోజింగ్ ప్రైస్ ఏదైతే నిన్న ట్యూస్డే జరిగిందో క్లోజింగ్ ప్రైస్, దీన్ని మనం క్లోజింగ్ ప్రైస్గా తీసుకుందాం. న్యూట్రల్ క్లోజింగ్ ప్రైస్ అవుతుంది. ఈరోజు ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మనం మార్చుకోవస్తుంది. అయితే ఒకవేళ ఈ రెండింటి మధ్యన మనకేమైనా చిన్న క్యాండిల్ పడుతుందా, లేదు కిందికి బౌన్స్ అవుతుందా, లేదు ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి బౌన్స్ అయితే మళ్ళీ దీన్ని రీటేక్ చేసుకొని కిందికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది గమనించాలి. ఒకవేళ పైకి వెళ్ళగలుగుతుంది అంటే మాత్రం అప్పుడు 15 మినిట్స్ స్ట్రాంగ్ క్యాండిల్ పడాలి ఈ క్లోజింగ్ ప్రైస్ పైన. ఏది నిన్నటి ట్యూస్డే క్లోజింగ్ ప్రైస్ పైన క్లోజ్ కావాల్సి ఉంటుంది 15 మినిట్స్లో. ఎందుకంటే చాలా నియర్ బై ఉంది కనుక ఒకవేళ స్ట్రాంగ్ క్యాండిల్ పడితే మాత్రం మళ్ళీ అప్ సైడ్ చూడాల్సి వస్తుంది. రీటేక్ చేసుకొని పైకి వెళ్ళి కిందికి వచ్చి రీటేక్ చేసుకొని పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కిందికి వస్తుందా, లేదు స్పీడ్గా బౌన్స్ అవుతుందా చూడాలి. అప్పుడు 1 అవర్ క్యాండిల్లో అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. 1 అవర్ క్యాండిల్లో ఇటువంటి గ్రీన్ క్యాండిల్ కానీ పడితే మాత్రం అప్పుడు కొంచెం బయింగ్ ప్రెషర్ చూడొచ్చు మనకు ఇక్కడ వరకు మళ్ళీ. ఓకే, అది ఈ రోజుని బట్టి కూడా, ఈరోజు రేపు బట్టి ఈ వీక్ని బట్టి ఉంటుంది మళ్ళీ ఎట్లా జరుగుతుంది అనేది. కాకపోతే ఇప్పుడు లాస్ట్ ఎక్స్పైరీ వస్తుంది ఇప్పుడు కమింగ్ కనుక ఏం జరగబోతుంది టోటల్గా చూడండి. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి, ఇక్కడ 12th నుంచి దాదాపుగా ఈ 9 డేస్ ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత నుంచి చెప్పుకున్నాం మనం. ఇక్కడ మే 8 రోజు చెప్పుకున్నాం మనం. ఇక్కడ వరకు వచ్చేస్తుంది మనకి, కిందికి వచ్చేస్తుంది, ఈ ప్రైస్ వరకు వచ్చేస్తుంది. ఈ ప్రైస్ వరకు వచ్చేస్తుంది 22,679 వరకు వచ్చేస్తుంది. కానీ వస్తుంది, కానీ ఏ విధంగా వస్తుంది, డే క్లోజింగ్ ప్రైస్లు ఎక్కడ క్లోజ్ అవుతున్నాయి, మనకు సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకుంటున్నాయి అనే దాన్ని బట్టి
మెల్లగా వాటిని దాటుకుంటూ వచ్చేస్తది. పైకెళ్ళి, కిందికెళ్ళి వచ్చేస్తది. ఇక్కడ రిట్రేస్ చేసిందనుకుంటున్నాను. 1 టైమ్, సెకండ్ టైమ్ ఇక్కడ కిందికి రావాల్సుంటది. ఈరోజు ఏం జరగబోతుంది మరి? ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ ఉంటది ఈ రోజుకి. 23, 533, 23, 504 చాలా ఇంపార్టెంట్ లెవెలు. ఈ లెవెల్ కింద ఉంటే మాత్రం మళ్ళీ ఈ లెవెల్ గూడా దాటి కిందికి వచ్చే ఛాన్స్ ఉంటది ఖచ్చితంగా. అది గమనించండి మీరు గూడా. గమనిస్తే అర్థమవుతది. అయితే 15 మినిట్స్‌లో ఈ ఇండికేటర్ ఉంది గదా! ఇది చూడండి ఒకసారి. ఇది ఏమి ఇండికేటర్ అంటే, ఈ ఇండికేటర్ క్యాండిల్ అని చూపిస్తది. కానీ ఇక్కడ ఇండికేటర్స్‌లో 3 సూపర్ ట్రెండ్ ఇండికేటర్ బై కైలాష్ నానివాల్. ఓకే. ఈ ఇండికేటర్ కొట్టిన తర్వాత, నేమ్ కొట్టిన తర్వాత ఇదొస్తది. దీంట్లో నేను 1 తీసుకున్నాను. ఓన్లీ 1 సూపర్ ట్రెండ్ 1 మాత్రమే క్లిక్ చేశాను. ఈ సూపర్ ట్రెండ్ 1లో ఇక్కడ PD1 అండ్ ఫ్యాక్టర్ ఒకసారి చూడండి. ఈ ఫ్యాక్టర్ 1 ఉంది కదా! ఈ ఫ్యాక్టర్ 1 తీసుకున్నాను. PD1 1 తీసుకున్నాను. ఇక్కడ చూడండి కనపడుతుంది. ఇగో ఫ్యాక్టర్ 1, PD1. ఓకే. ఈ 1 తీసుకొని ఓన్లీ 15 మినిట్స్‌లో మాత్రమే వాచ్ చేయాలి. మనకు డే స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ టర్నింగ్ వస్తుందో ఆ టర్నింగ్‌ని పుల్ బ్యాక్‌ని అంటారు. మనం ఏమంటాం? ఇక్కడ ఓపెన్ అయింది. అప్ సైడ్ ఓపెన్ అయింది. కిందికి వచ్చిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్‌లో మనం ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఈ 10:30 గ్రీన్ క్యాండిల్ తర్వాత ఇదే గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకొని కింద స్టాప్ లాస్ పెట్టాలి. అది ఎన్ని పాయింట్లు వస్తదనేది అనవసరం. ఖచ్చితంగా ఇంకా అక్కడి నుంచి మనకు మార్కెటు మనం తీసుకున్న డైరెక్షన్‌లోనే వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. నిన్న ట్యూస్‌డే రోజు గూడా చూడండి ఏం జరిగిందో. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. 12:45 క్యాండిల్ కింద ఎంట్రీ. ఈ రెడ్ క్యాండిల్ పైన స్టాప్ లాస్. ఎందుకంటే ఇది గూడా రెడ్ క్యాండిలే గనుక దీనిపైన స్టాప్ లాస్ తీసుకోవాల్సుంటది. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ గూడా అదే జరిగింది. దీని కింద స్టాప్ లాసు. అది క్లియర్‌గా ఉంది. క్యాండిల్ స్ట్రాంగ్‌గా ఉంది గనుక ఇంకా పైకెళ్తదనేది డౌటు క్లియర్‌గా ఉంటదనమాట. పైకే వెళ్తుందనేది. ఇది ఇక్కడ చిన్నగా ఉంది క్యాండిల్ కనుక మనకు ఇంకోటి ఏం గమనించాలి ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ విక్ ఉంది. ఈ రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ కావాల్సి ఉంటదనమాట మనకి. కొన్ని పాయింట్స్ కూడా గమనించాలి. ఇక్కడ విక్ వదిలింది ఇది 12:30. ఈ 12:30 కింద మరొక క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలి. అంటే ఈ క్యాండిల్ కింద 1:00 క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకొని ఈ రెడ్ క్యాండిల్ పైన స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే అప్పుడు మనకు కిందికి వచ్చేస్తాయి. మొత్తానికి ట్రెండ్‌ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చనమాట. ఈ సూపర్ ట్రెండ్ 1 ద్వారా లెంత్ అండ్ ఫ్యాక్టర్ 1 యూజ్ చేయాలి. అట్లాగే ఇక్కడ చూడండి. ఇదే రోజు 15థ్ రోజు. ఇక్కడ దీని గురించి మనం లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పుకున్నాం. డైరెక్ట్‌గా ఓపెన్ అయింది. మళ్ళీ కిందికొచ్చింది. ఇక్కడ ఒకవేళ స్టాప్ లాస్ మెయింటైన్ చేయగలిగితే ఓకే. రీటెస్ట్‌కెళ్ళి కిందికొచ్చింది. కానీ ఒక స్టాప్ లాస్ పోయిందనుకున్నా కూడా మళ్ళీ సెకండ్ టైమ్‌లో మనకి కిందికొచ్చేసింది. ఒకవేళ ఇక్కడ అప్ సైడ్ చూడాలి అనుకుంటే మళ్ళీ దీనిపైన ఈ విక్ పైన మరొక క్యాండిల్ క్లోజ్ కావాలి. క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత పైకెళ్ళిందా? వెళ్ళలేదు. కనుక అక్కడి నుంచే కిందికొచ్చింది. ఓకే. ఇక్కడ 14థ్ రోజు అప్ సైడ్ ఓపెన్ అయింది. కిందికొచ్చింది. దీన్ని రీటెస్ట్ చేసింది. ఇదే గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ. అప్ సైడే ఎంట్రీ. ఒకవేళ డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తే అప్పుడు డౌన్ సైడ్ ఫెయిల్ అయిందనుకుందాం. కానీ ఈ డౌన్ సైడ్ ఏదైతే క్లోజ్ అయిన క్యాండిల్ కింద ఒక్క క్యాండిల్ కూడా లేదు. అంటే అక్కడి నుంచి అప్ సైడ్ అనేది మనకు క్లియర్‌గా ఇండికేషన్ అనమాట. ఇక్కడ 13థ్ రోజు చూడండి. 13థ్ రోజు ఎక్కడ ఓపెన్ అయింది? ఇక్కడ ఈ క్యాండిల్, ఈ పిన్ బార్ ఓపెన్ అయింది. డౌన్ సైడ్ వచ్చింది. అప్ సైడ్ వెళ్ళింది. ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో అప్ సైడ్ అనుకున్నాం. అక్కడ రివర్స్‌లో కిందికి వచ్చేసింది. స్టాప్ లాస్ కొట్టేసింది. ఈరోజు మొత్తం స్టాప్ లాస్‌లు కొట్టేసింది చూడండి. ఇటువంటి టైంలో మనకి ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ అర్థం కావాలి. ఇక్కడ ఆల్రెడీ హై క్రియేట్ చేసింది. ఓకే. వెళ్తే ఈ హై పైననైనా ఎంట్రీ తీసుకోవాలి. ఇంత లోపల తీసుకుంటే టైం వేస్ట్. ఇప్పుడు ఇక్కడ రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. ఈ కింద క్లోజ్ అయిన తర్వాత ఏం చేయాలి? దీని కింద ఎంట్రీ తీసుకోవాలి. అంతలోపు ఎంట్రీస్ వచ్చాయా? రాలేదు. అంటే ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా కూడా దీన్ని వర్క్ చేసుకోవచ్చు మనకు మైండ్‌ని బట్టి. ఇప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. దీనిపైన ఎంట్రీ. ఈ గ్రీన్ క్యాండిల్ పైన ఎంట్రీ.
మరి ఈ గ్రీన్ క్యాండిల్ పైన ఒక్క క్యాండిల్ అయినా వెళ్ళిందా? వెళ్ళలేదు. ఒకవేళ వెళ్తే పైన ఇంకో క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు మనకు అప్ సైడ్ ఎళ్ళేది. కానీ అదేం చేసింది 14థ్ రోజు ఇక్కడ 13థ్ రోజు ప్లాన్ చేసుకుంటే మనకి 14థ్ రోజు మనకి ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో మార్క్స్ దీనిపై నుంచి మాత్రమే మనకి డైరెక్ట్‌గా ఇచ్చింది. అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌గా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. మన నాలెడ్జ్‌ని బట్టి. ఓకే. ఈ రకంగా ఈ ఇండికేటర్‌ని యూజ్ చేయొచ్చు. ఇస్తే స్టాప్ లాసులు మాత్రం చిన్నగా తీసుకుంటది. కానీ టార్గెట్లు మాత్రం బిగ్ టార్గెట్లు ఇస్తది. ఇది గమనించండి ఒకసారి. ఇక్కడ చూడండి డైరెక్ట్‌గా సిగ్నల్ కిందనే ఉంది. ఈ లెవెల్ టచ్ అయిన తర్వాత మనకి ఈ ఈ రెడ్ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకోవచ్చు. ఆ రోజు మొత్తం కిందనే ఉండిపోయింది. అట్లా మీరు గమనించండి. ఇప్పుడు ఇండికేటర్ చూపించాను గదా! ఈ ఇండికేటర్ ప్రకారం మీరు ప్రతిరోజు ఓన్లీ టైమ్ ఫ్రేమ్ మాత్రం 15 మినిట్స్‌లో మాత్రమే యూజ్ చేయాలి. ఒకవేళ మనకి ఫస్ట్ క్యాండిలే మనకి ఇట్లాంటి క్యాండిల్ ఉందంటే గూడా దాన్ని మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకుంటే ఇది దాటిన తర్వాతనే మనకు ఎంట్రీ లభిస్తది. ఇప్పుడు ఈరోజు గూడా అంతే చూడండి. ఇక్కడ జిగ్‌జాగ్‌గా క్రియేట్ చేసింది. ఈ ఫస్ట్ క్యాండిలే మనకిక్కడ పిన్ బార్ క్రియేట్ చేసింది. కానీ ఈ లెవెల్ దాటి మొత్తం అక్కడే ఉండిపోయింది. ఈ బ్రేక్ ఇచ్చిన తర్వాత మనకి పైకెళ్ళలేదు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఏ ఇండికేటర్ ద్వారానైనా తీసుకోవచ్చు. కానీ మనం నాలెడ్జ్‌ని బట్టి మనం యూజ్ చేయాల్సిన అవసరం ఉంటది. ఈరోజు మాత్రం క్లియర్‌గా చూడండి డౌన్ ట్రెండ్ క్లియర్‌గా కనపడుతుంది. మరి ఎంతవరకు వస్తదనేది మనం వాచ్ చేద్దాం. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని షేర్ చేస్తే, లైక్ చేస్తే మరింత మందికి చేరే ఛాన్స్ ఉంటది ఖచ్చితంగా గనుక ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.